హలో అండి. అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది పొలంలో ప్రయాణం. నా పేరు శ్రీకాంత్ రెడ్డి. మనం ఈరోజు సహజ వ్యవసాయం చేస్తున్న లక్ష్మణమూర్తి గారి పొలంలో ఉన్నాము. సహజ వ్యవసాయం ఆయన ఎందుకు చేస్తున్నారు? సహజ వ్యవసాయం వలన కలిగే లాభాలేంటి? సహజ వ్యవసాయం ఎందుకు చేయాలి? అనే అంశాలను మనం ఈరోజు ఆయనతో చర్చిస్తాము. ఇందులో ఎకరా పొలంలోని 62 రకాలకు పైగా చెట్లను అయితే పెంచుతున్నారు. వీటికి సంబంధించినవి విషయాలు మరియు అన్నీ ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. ఒకసారి పంట వేసిన తర్వాత 100 సంవత్సరాల వరకు ఉంటుందని చెబుతున్నారు. అది ఏ విధంగా ఉంటుంది అని తెలుసుకుందాం. అలాగే ఈ ఒక ఎకరాన్ని సందర్శించడం గాని, ఎంతోమంది డాక్టర్లు గానియండి, అలాగే రైతులు గానియండి, అలాగే వ్యవసాయం మీద అవగాహన ఉన్న వాళ్ళు వచ్చి గూడా చూసి ఎళ్తుంటారు. అలాగే ఆయన ఒక్కరోచ్చినా గానీ ఎలాంటి పేషెన్స్ లేకుండా కూడా చెప్తూ ఉంటారు. సహజ వ్యవసాయంలో ఏకదళాలు, ద్విదళాలని ఉంటాయి. ఈ ఏకదళాల వలన కలిగే ప్రయోజనాలు, ఈ ద్విదళాల వలన మనము చెట్లు ఒక దగ్గర ఏకదళము, ద్విదళము ఒక దగ్గర పెట్టుకుంటే కలిగే ప్రయోజనాలు. ఈ ఇందుకోసమే అవి ఆ చెట్లో కావాల్సినవి న్యూట్రియంట్స్ గాని, ఎరువులు గాని అవే తయారు చేసుకునే విధంగా అయితే ఇందులో ఉంటాయి. వీటికి సంబంధించినవి విషయాలు మరియు అన్నీ ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే గురువుగారు. నమస్తే. నా పేరు లక్ష్మణమూర్తి. మాది అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తాలూకా కుందుర్పి మండల్ హెడ్ క్వార్టర్ మా గ్రామము. హ్మ్. అసలు మీకు ఈ సహజ వ్యవసాయము ఎవరి ద్వారా తెలిసింది? అసలు ఎవరి ద్వారా తెలుసుకున్నారు? ఈ సహజ వ్యవసాయం వైపు మీరు అడుగులు వేయడానికి తోడ్పాటు చేసిన అంశాలేంటి? ఇక్కడ మేము నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నాము. హ్మ్. ఓ ఎకరా డెమోలో చేస్తున్నాము. హ్మ్. ఇంతకు ముందు 2012 నుంచి హ్మ్. రసాయన వ్యవసాయం అంటే కెమికల్ వ్యవసాయం చేసి 12 సంవత్సరాల నుంచి. ఆ! అది చేసిన తర్వాత పూర్తిగా నష్టము అనేటువంటిది ఎక్కువ కనపడింది. హ్మ్. అయిన తర్వాత ఈ వ్యవసాయము ఎందుకిలా నష్టపరుస్తది? మన తాతల ముత్తాతల కాలంలో రూపాయి అప్పు లేకున్నట్ల హ్మ్. ఆనందంగా, అద్భుతంగా వాళ్ళ జీవనం కొనసాగించేవాళ్ళు. హ్మ్. మనము ఇక్కడ ఈ కెమికల్ వ్యవసాయం చేయడం వల్ల ప్రతిదీ డబ్బుతో కూడుకున్నటువంటిది. ప్రతిదీ కొనుక్కురావాలి. గవర్నమెంట్ ఎరువులు కొనుక్కురావాలి. కీటనాశిని మందులు కొనుక్కురావాలి. ఆహ్, ఇవన్నీ ఎక్కువ పెట్టుబడులు ఎక్కువైపోయి వ్యవసాయం అంటే ఇంత దారుణమా అనే పరిస్థితుల్లో ఎంత చేసినా వాళ్ళకంటే ఎక్కువ అద్భుతంగా దిగుబడులు కూడా సాధించేవాళ్ళం రసాయన వ్యవసాయంలో. హ్మ్. అయితే మార్కెట్ ఏరుపేరు వల్ల దిగుబడుల వల్ల పూర్తిగా నష్టపోయినటువంటి వాడిని. హ్మ్. అలా ఎందుకు ఇలాగే చేసుకుంటూ పోతే భవిష్యత్తు అంధకారం అవుతుందని హ్మ్. ఒక 3.5 సంవత్సరాల కిందట ఇలా ఆలోచన చేసినప్పుడు అప్పుడు కొంతమంది నేచురల్ ఫార్మింగ్ చేసేటువంటి దేశంలో ఎక్కడైనా ఉంటారో అని వాళ్ళని వెతికి వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ తోట వాళ్ళ క్షేత్రాలు వ్యవసాయ క్షేత్రాల్ని సందర్శించినప్పుడు హ్మ్. చాలా ఆనందం వేసింది. ఇలా కూడా మనం చేసుకుంటే చాలా వరకు నేచురల్ ఫార్మింగ్లో సేవ్ అయిన వాళ్ళు అవుతామని ఆలోచన పడింది. హ్మ్. సుమారుగా ఓ 10-20 మంది వ్యవసాయ నేచురల్ వ్యవసాయ రైతుల దగ్గర పోయినప్పుడు వాళ్ళు చాలా సూచనలు సలహాలు ఇవ్వడం, అందులో పెట్టుబడులు తక్కువ కావడం, ఇలా నా వేలో సరైన వ్యక్తి ఇంకా దొరకాలి, ఇంకా ఏదో తెలుసుకోవాలనేటువంటి ఆలోచనలో పడినప్పుడు దక్షిణ భారతదేశంలో కర్షక మహర్షి 30 ఏండ్లు తన అనుభవంలో వ్యవసాయ క్షేత్రంలోనే ఉండి అనుభవాల్ని చాలామందికి చాలా జిల్లాల్లో చాలా రాష్ట్రాల్లో ఆయన రైతులు గుంపులు తయారు చేసి వాళ్ళందరికీ ఉచితంగా జ్ఞానాన్ని బోధిస్తూ ఆ వైపు నడుస్తున్నటువంటి ఐకాంతిక రాఘవ అని దావణగిరి జిల్లా హరిహర తాలూకా శ్రీనివాస నగర అనేటువంటి గ్రామంలో తన 45 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో అద్భుతంగా ఫలితాలు సాధించి 5 ఖండాల్లో ఆయన వ్యవసాయ సామ్రాజ్యాన్ని పెంచి చాలామందికి సలహాలు సూచనలు ఇస్తూ నెట్వర్క్ని ఏర్పాటు చేసుకొని అన్ని జిల్లాల్లోనే కార్యక్రమాలు జరుపుతున్నటువంటి వ్యక్తి. విషయం తెలిసినప్పుడు నేను ఇంకా ముందు వెనక చూడుకోకున్నట్ల ఆయన దగ్గర పోయి
ఆయన జ్ఞాన భండారాన్ని ప్రతి ఒక్క విషయము తెలుసుకొని మా గ్రామంలో కూడా మన తెలుగు ప్రజలకు ఉపయోగపడుతుందని, నాతో పాటు మా తెలుగు ప్రజలకు కూడా ఉపయోగపడుతుందని నేను 1 ఎకరా డెమో చేయడం జరిగింది. 6 నెలల కిందట అలా ఆయన సలహా సూచనలతో నేను 1 ఎకరా 62 రకాలు 1 ఎకరాలోనే విన్యాసం చేసి అద్భుతంగా రిజల్ట్ వచ్చింది. అలా వస్తూ ఆయన 4 ప్రిన్సిపల్స్ చెప్పాడు. ఒకటి, దుక్కి దున్నేది లేదు, గవర్నమెంట్ ఎరువులు కానీ ఎటువంటి ఎరువులు అవసరం లేదు, అలాగే కీటనాశిని మందులు లేదు, కలుపు నియంత్రణ. ఇలా 4 ప్రిన్సిపల్స్తో ఆయన తోటలో అన్నీ చూసిన తర్వాత చాలా అనిపించింది. ఏ రైతులకైనా ఈ 4 ప్రిన్సిపల్స్తోనే వచ్చిండేది ఖర్చులన్నీ. ఇవి లేకోకున్నట్లు ఆయన వ్యవసాయం చేశాడు కాబట్టి నేను చాలా ఆకర్షితుడయ్యి ఆయనతో రైతు సదస్సులు, అవగాహన సదస్సులు, జిల్లా వైజ్ కార్యక్రమాల్లో ప్రతి నెల పాల్గొని ఆయనతో సలహాలు సూచనలు తీసుకొని న్యాచురల్ ఫార్మింగ్ అంటే ఏమి, అది ఎలా చేయాలి అని ప్రతిదీ తెలుసుకున్న తర్వాత నేను ఎకరా డెమో చేయడం జరిగింది. ప్రతిదీ అద్భుతంగా వచ్చింది ఆయన దారిలో నడవడం వల్ల. అదేవిధంగా గత 50 ఏండ్లు కంటే ముందు మన పెద్దలు వ్యవసాయం చేస్తున్నటువంటిది ఏ పెట్టుబడి లేకోకున్నట్ల ఎంతమంది బంధువులు వచ్చినా, ఎంతమంది స్నేహితులు వచ్చినా అందరికీ ఫ్రీగా పెట్టి వాళ్ళు కూడా తన ఫ్యామిలీని కష్ట సుఖాలన్నీ పాలుపంచుకొని అద్భుతంగా జీవించేవాళ్ళు. ఇప్పుడు ఈ రసాయన వ్యవసాయం చేయడం వల్ల ఎన్నో నష్టాలతో రైతు చాలా ఇది ఎందుకు చేయాలా వ్యవసాయం అనే స్థితికి చేరుకున్నాడు. ఇప్పుడు మీ గురువు గారికి ఆ వ్యవసాయం పట్ల అవగాహన ఎలా కలిగింది? మా గురువు గారికి ఆయన కూడా తన 45 ఎకరాల వ్యవసాయ క్షేత్రం చేసేదానికంటే ముందు ఆయన కూడా వాళ్ళ పెద్దల నుంచి వచ్చినటువంటి 45 ఎకరాల ఆస్తి అతను భుజస్కంధాల మీద పడినప్పుడు ఆయన కూడా చుట్టుముట్టు కెమికల్ వ్యవసాయం చేసే వాళ్ళని ఫాలో అయ్యి ఆయన కూడా కెమికల్ వ్యవసాయాన్ని 3 ఏండ్లు చేశాడు. 3 ఏండ్లు చేసిన తర్వాత ఆయన కూడా పూర్తిగా నష్టపోయినటువంటి వ్యక్తి. సంవత్సరంకి దిగుబడి తగ్గుతూ పోయింది. దాన్ని గమనించి అక్కడక్కడ న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నటువంటి రైతులు వ్యవసాయ క్షేత్రాలకు పోయి తెలుసుకొని ఇంకా తెలుసుకునేది ఏదో ఉంది అన్నప్పుడు జపానీస్ రైతు మసునోబు పొకోకో అనేటువంటి రైతు తన 30 ఏండ్లు వ్యవసాయ క్షేత్రంలో తాను అనుభవించిన అనుభవాలను, అదేవిధంగా దావణగిరిలో 96లో ఆయన ఒక రైతు సదస్సు ఏర్పాటు చేస్తే ఆ కార్యక్రమంలో ఆయన శిష్యరికం చేరి ఆయన అనుభవాలన్నీ తెలుసుకొని అక్కడి నుంచి ఆయన న్యాచురల్ ఫార్మింగ్ వైపు నడవడం జరిగింది. న్యాచురల్ ఫార్మింగ్ అనే పదాన్ని కూడా జపానీస్ రైతు కనుక్కున్నటువంటి పదమే. దాన్నే తెలుగులో సహజ వ్యవసాయం అంటారు. మన దేశంలో పర్మాకల్చర్ అనేది ఉంది, ఆర్గానిక్ వ్యవసాయం అని ఉంది, గో ఆధారిత వ్యవసాయం అని ఉంది, పాలేకర్ వ్యవసాయం ఉంది. ఇలా ఎన్ని వ్యవసాయ పద్ధతులు చేసినా అన్నీ మంచి పద్ధతులే. మసునోబు పొకోకో చేసేటువంటి వ్యవసాయ పద్ధతులు రైతుకి పని ఒత్తిడి తగ్గించే పద్ధతి. ఆ పద్ధతి ఎవరైనా చేయని చాలా సులభతరంగా ఉంటుంది. 3 ఏండ్లు కాస్త దానికి అనుకూలం చేసిస్తే 100 ఏండ్లు వెనక్కి తిరిగే పని లేదు.
అటువంటి వ్యవసాయ పద్ధతులు ఇది. ఒకసారి వ్యవసాయం చేస్తే చేస్తే 100 సంవత్సరాల వరకు దాన్ని ఏం పెద్దగా మనము రిస్క్ తీసుకునే పని లేదు. ఓన్లీ హార్వెస్టింగ్ మాత్రమే పని. మీ గురువు గారు అయినటువంటి గురువు గారి గురించి చెప్పండి. మసునగొప్ప కోకో అతను కూడా ఒక ప్రొఫెసర్ గా ఉద్యోగం చేసేవాడు. ఆయనే తన తండ్రి వ్యవసాయ క్షేత్రంలో 30 ఏండ్లు అక్కడే గుడిసేసుకొని ఆయన వ్యవసాయానికి సంబంధించినటువంటి ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించి ఇక్కడ ఇప్పుడుండే వ్యవసాయ పద్ధతులు 50 ఏండ్ల కిందట జపానీస్ లోనే ఉండేది. అక్కడ కెమికల్ వ్యవసాయం చేసేవాళ్ళు. దాన్ని ఆసరాగా చేసుకొని ఇది కాదు వ్యవసాయ పద్ధతి, ఇలా చేస్తే రైతుకి చాలా ఊరాట కలిగిస్తుందని ఆయన మసునోపకోకనే ప్రపంచానికి రైతులకి జాతిపిత లాంటి వాడు. ఆయన పుస్తకం దొరికే తలకే మా గురువు గారికి 3 ఏళ్ళు పట్టింది, మాకి 6 నెలల కిందట పట్టింది. 1 స్టార్ రెవల్యూషన్ అనేటువంటి పుస్తకము, తెలుగులో గడ్డితో విప్లవం అనేటువంటి పేరుతో పుస్తకం రాశాడు. ఆ పుస్తకము ప్రతి రైతుకి ఒక భగవద్గీత, ఖురాను, బైబిల్ లాంటిది. దాన్ని ప్రతి రైతు పెట్టుకోవాలి. గడ్డి పరకతో విప్లవం తెలుగులో కూడా అనువాదించినారు. ఆయన జపానీస్ భాషలో రాస్తే ప్రపంచంలో అన్ని భాషల్లోకి అనువాదమైంది. ప్రతి రైతు ఆ పుస్తకాన్ని చదివితే ఒక 80 పైసల భాగము అనుభవం వచ్చేస్తుంది. ఎలా చేయాలని ఈ వ్యవసాయ పద్ధతులు బాగా తెలుస్తాయి. అతని శిష్యరికం వల్ల ఆయన కూడా 3 ఏండ్లు, రాఘవ కూడా 3 ఏండ్లు ఆ వ్యవసాయ పద్ధతులను అనుసరించి మళ్ళా దాని దిగుబడి వచ్చేదానికి 3 ఏండ్లు తర్వాత ఇక్కడ 30 ఏండ్ల నుంచి ఇంతవరకు ఎనుగు తిరిగిండేదే లేదు. అటువంటి వ్యవసాయాన్ని చేసుకొని కూర్చొని ఆయన దష్టపుష్టిగా ఆనందంగా తన సంతానానికి కూడా విషాహారం లేకపోకున్నట్ల అద్భుతమైన ఆహారం ఇస్తూ ఆయన జీవనం సాగిస్తున్నాడు. ఎంతో మంది ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని రైతులు చాలా మంది ఈ వ్యవసాయ పద్ధతుల్ని అలవాటు చేసుకుంటుంటారు. కర్ణాటకలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, తమిళనాడులో కానీ, కేరళ కానీ, యావత్ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో ఆయన రైతుల గుంపులు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి ఫ్రీగా సలహాలు ఇస్తూ, జ్ఞానాన్ని ఇస్తూ, ప్రతి ఒక్కరికి వ్యవసాయ విన్యాసము, ఏ చెట్లు ఎక్కడ పెట్టాలా, ఏ పంట ఎలా పెట్టాలా అన్ని ప్రతి ఒక్కటి ఆయన ప్లానింగ్ ఇస్తూ ₹1 ఫీజు తీసుకోకున్నట్ల ఉచితంగానే ఆయన రైతులకి ఇస్తున్నాడు సలహాలు. కాబట్టి ప్రతి రైతు ఇంత సులభతరంగా ఉన్నటువంటి వ్యవసాయ పద్ధతులను అటువంటి రైతుల గుంపులతో మనం అనసానందంగా ఉంటే ప్రతిదీ మనకి ఏ అనుమానం వచ్చినా ఏది దాని గురించి ప్రతిదీ వాళ్ళు సలహాలు ఇస్తూ మనకి ముందుకు నడిపేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు మీరు చేస్తున్న వ్యవసాయంలో ఎన్ని రకాల చెట్లను పెంచారు? మేము 1 ఎకరా మాత్రమే డెమో చేసాము ఆయన చెప్పిన పద్ధతుల్లో. ఎందుకంటే ఫస్ట్ లో మాకు కూడా అనుమానం ఉండేది, ఇలా వస్తుందా రాదా అని. అయిన తర్వాత మా ఇంటికి ఏమేమి కావాలో అన్ని 62 రకాలు కూరగాయలు, పళ్ళు చెట్లు అన్నీ మా వ్యవసాయ క్షేత్రంలోనే ప్లానింగ్ చేసుకొని వాటిని విన్యాసం చేసుకున్నాం. ఇంకా దొరకనివి మా రైతు గుంపుల్లో పండించినటువంటి మా కొరత ఉండే మేము వాళ్ళ దగ్గర తెచ్చుకొని మేము వాటిని పూరేసుకుంటాం. మీకు కావాల్సిన అక్కడ తెచ్చుకుంటారు, అక్కడ నుంచి మీరు అక్కడికి వాళ్ళకి కావాల్సిన. అవునవునవునవును. ముఖ్యంగా మా వ్యవసాయ క్షేత్రంలో అన్ని దేశీ నాటు విత్తనాలతోనే పంటలు పండించుకుంటాం. ఇందులో పశువుల ఎరువు కూడా వాడడం లేదు కదా, ఎందుకని? అవన్నీ పశువుల ఎరువులు అవసరం లేదు, మరి పెస్టిసైడ్స్ అవసరం లేదు, కీటనాశిని అవసరం లేదు, ఏది అవసరం లేకోకున్నట్లే దీన్ని చేసుకోవచ్చు. అంటే పశువుల ఎరువు కూడా సేంద్రియ ఎరువే కదా? అది వేసినా మంచిదే, పశువుల ఎరువు వేసినా మంచిదే. రైతుకు పని తగ్గించడమే దీని ముఖ్య ఉద్దేశము. ఏదైనా నేను ముందే చెప్పినాను కదా, పర్మాకల్చర్ అంటే శాశ్వతమైనటువంటి వ్యవసాయము అని దాని అర్థం.
ఒక్కసారి నాటితే ఇంకా 100 ఏండ్లు 1000 ఏండ్లు కూడా దానిలో మళ్ళీ చేపట్టే పని లేదు. దాన్నే పర్మాకల్చర్ అంటారు. గో ఆధారిత వ్యవసాయం అంటే జీవామృతము, ఆవు పేడ, పశువుల ఎరువులు ఇవన్నీ వేసి చేస్తారు. ఈ మళ్ళా ఆర్గానిక్ గో అంతే. ఆర్గానిక్ కూడా ఇవన్నీ శ్రమతో కూడుకున్నటువంటివి కాబట్టి అవన్నీ చేసిన మంచిదే, అయితే శ్రమతో కూడుకున్నటువంటి వ్యవసాయం కాబట్టి ఇది మసునవ పొకోక గారి వ్యవసాయము రైతుకి పని తక్కువ చేసి వ్యవసాయ పంటలను అద్భుతంగా వచ్చేటట్లు చేసేదే సహజ వ్యవసాయం. ఓన్లీ హార్వెస్టింగ్ ఒకటే ఉంటుంది. దీంట్లో హార్వెస్టింగ్ ఒకటే ఉంటుంది. కాస్త చెట్లకి నీళ్ళు ఇడము, హార్వెస్టింగ్ చేసుకోవడము, ఇంత తప్ప ఏముండదు. ఇది ఈ డెమో మాకు సక్సెస్ అయింది కాబట్టి మళ్ళీ 9 ఎకరాల్లోనే ఇదే విధంగా ప్లాన్ చేసి మేము అంత ముందు వచ్చే ఇది ప్రయోగాంతంలో ఉంది కాబట్టి వచ్చే దినాల్లో ఇంకా 9 ఎకరాలు దీన్ని విస్తరించుకుంటాం. ఈ సహజ వ్యవసాయంలో లాభాలు ఏ విధంగా ఉంటాయి? సహజ వ్యవసాయంలో భూమి ఇప్పటికే 50 ఏండ్లు కెమికల్ వ్యవసాయం, రసాయన వ్యవసాయం చేయడం వల్ల దాంట్లో ఈ గవర్నమెంట్ ఎరువులు, ఈ కీటనాశిని మందులు ఇవన్నీ కొట్టి దాన్ని వాడి అందులో జీవాణువులన్నీ చనిపోయి భూమి మెల్ట్ అయిపోయి భూమి నిస్సహాయంగా దాంట్లో ఏం సారం లేకోకున్నట్లు అయిపోయింది. కాబట్టి మనం ఈ వ్యవసాయ పద్ధతులు స్టార్ట్ చేసిన తర్వాత 3 ఏండ్లకి ఇది మనము కాస్త దాన్ని సమకూర్చుకొని దాన్ని పద్ధతుల్లో చేసుకొని పోతే ఇంకా మళ్ళా 100 ఏండ్లు వెనక్కి తిరిగే పని లేకున్నట్లు చేసుకోవచ్చు. కాబట్టి ఈ న్యాచురల్ ఫార్మింగ్ అనేటువంటిది ఎలా తెలుసుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, మేము కూడా ఎలా చేయాలి అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు ముఖ్యంగా ఇప్పుడు డిగ్రీ చేయని, ఎంఏ చేయని, పిహెచ్డి చేయని, బిఈడి చేయని ఎడ్యుకేషన్ ఎంత చేసినా కూడా మళ్ళా ఒక కంపెనీ వాడు ఉద్యోగం ఇవ్వాలన్నప్పుడు వాడు ఆ మాస్ కార్డులు చూసి ఉద్యోగం ఇస్తాడా, మళ్ళా మాస్ కార్డులు తీసుకొని పోయిన తర్వాత మళ్ళీ 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఉద్యోగం ఇస్తాడా? ఫస్ట్ మాస్ కార్డులను చూసి జాబ్ ఇస్తారు. మాస్ కార్డు తీసుకుపోయిన తర్వాత సెలెక్ట్ అవుతాడు. సెలెక్ట్ అయిన తర్వాత వాని కంపెనీకి పని ఎట్లా చేస్తాడు, వానికి ఎలా కావాలో ఎలా చేసుకోవాలా అన్నప్పుడు వానికి మళ్ళీ 6 నెలలు ట్రైనింగ్ ఇస్తాడు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత నేను జాబ్కి తీసుకుంటాడు. కాబట్టి న్యాచురల్ ఫార్మింగ్ అనేటువంటిది మన తాతల ముత్తాతల కాలంలో చేసే వ్యవసాయం. ఆ వ్యవసాయాన్ని 50 ఏండ్లుగా మరిచిపోయినారు కాబట్టి దీన్ని అలవాటు చేసుకోవాలన్నప్పుడు మళ్ళా మీరు చేయాలనుకున్నప్పుడు 6 నెలల్లో అటువంటి రైతుల దగ్గర పోయి మనము వాళ్ళ సహజీవనం చేసినప్పుడు ప్రతి ఒక్క విషయము తెలుస్తుంది. మళ్ళా దీన్ని మనం ఎదురు లేకోకున్నట్ల ఫెయిల్యూర్ కాకోకున్నట్ల దీన్ని ముందుకి నడకపోయేదానికి అవకాశం అయిపోతుంది. ప్రతిదీ ఎక్కడ పోయినా భూమి పైన చెప్పేవాళ్ళు చాలా మంది ఉండరు. భూమి లోపల ఏం జరుగుతుంది, ప్రతి పంట ఎక్కడ, ఏ చెట్టు ఎక్కడ పెట్టాలా, ఏ పంట ఎలా పెట్టాలా, ప్రతిదీ క్షుణ్ణంగా తెలిపి మనకి మన అనుమానాలన్నీ నివృత్తి చేసి వాళ్ళని సరైన మార్గంలో దారి చూపిస్తారు. మనంతకు మనమే చేయాలంటే కాని పని. 50 ఏండ్లో ఆ వ్యవసాయాన్ని అంతా మరిచిపోయినారు. ఇప్పుడు పూర్తిగా 100కి 98% భాగము రసాయన వ్యవసాయమే చేస్తూ ఉంటారు. ఈ సహజ వ్యవసాయంలో ఈ చెట్లు ఏక బహు అనే 2 రకాలుగా ఉంటాయి కదా, వాటి గురించి అట్లా తెలియజేయండి. మామూలు ఈ వ్యవసాయం చేయాలనుకున్నప్పుడు ప్రకృతిని కాస్త చదవాలి. ప్రకృతిలో ఏం జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ మనం తెలుసుకోవాలి. ప్రకృతిలో ఏం జరుగుతుందో 84 లక్షల జీవరాశులకి అదే సిస్టమ్ ఉంటుంది, మనసులకి అదే సిస్టమ్ ఉంటుంది, వ్యవసాయానికి అదే సిస్టమ్ ఉంటుంది. మనం ఇప్పుడు ధర్మస్థల ఘాట్లకు పోతాం కదా, లేదా విశాఖ ఏరియాలో అడవులు ఉన్నాయి, అరావళి పర్వతాలు ఉన్నాయి. ఇట్లా అడవుల్లో ట్రాక్టర్ వ్యవసాయం లేదు, ఎరువులు వేసేలేదు, కీటనాశిని మందులు కొట్టలేదు, ఏది కొట్టలేదు. అయినా అద్భుతంగా పంట వస్తుంది కదా, పచ్చగా ఉంటుంది కదా. వాటికి ఎవరేస్తారు? అటువంటి దాన్ని తెలుసుకొని ఈ వ్యవసాయాన్ని వాళ్ళు ఇలా చెప్పి ఇలా చేసుకోండి అని చెప్తారు.
84 లక్షల జీవరాశులు పరంపరం అవి సంతానం ఉత్పత్తి కావాలంటే అక్కడ కూడా అవి ఆడ మగ ఉంటాయి, స్త్రీ పురుషులు ఉంటాయి చెట్లలో కూడా. ఆ 84 లక్షల జీవరాశుల్లోనే అలా ఉన్నప్పుడు మనసుల్లో కూడా అలాగే ఉన్నప్పుడు పంటల్లో కూడా ఏకదళాలు ద్విదళాలు అని ఉంటాయి. వాటిని ఎక్కడ పెట్టాలా, ఇవన్నీ ఎక్కడ లేదు, ఇవన్నీ ఏ విధంగా పంటల్లో వాటిని అమర్చాలా, విన్యాసం చేయాలన్న జ్ఞానాన్ని తెలుసుకుంటే ఆటోమేటిక్గా ఈ వ్యవసాయం చాలా ఈజీ అవుతుంది. మామూలుగా ద్విదళాల్లో నైట్రోజన్ ఫిక్సేషన్ అవే చేసుకుంటాయి, ఏకదళాలు కాల్షియం ఫిక్సేషన్ చేసుకుంటాయి. వాటిని తోడుగా పెట్టేస్తే అద్భుతంగా రిజల్ట్ వస్తుంది. మనం ఏం చేస్తాము, మోనోక్రాప్ అని ఇప్పుడు ఒక రైతు కెమికల్ వ్యవసాయంలో ఒక రైతు పూర్తిగా మొక్కజొన్న పెట్టేస్తాడు, ఒకే పంట, లేదా మామిడి పెట్టేస్తాడు, లేదా పసుపు పెట్టేస్తాడు. ఏదైతే ఒకే పంట పద్ధతి పెడతారో ఆ విధంగా పెట్టినటువంటి వ్యవసాయంలో అన్ని అడుగుతుంది. డిఏపి అడుగుతుంది, నైట్రోజన్ అడుగుతుంది, పొటాషియం న్యూట్రియన్స్ అడుగుతుంది, కాల్షియం అడుగుతుంది, మళ్ళీ పగలల్లా వ్యవసాయం చేసేది అడుగుతుంది. మొదటి నుంచి మార్కెట్కి పోయేంత వరకు మనము పెట్టుబడులు పెట్టుకునే పోతే అయిన తర్వాత మనం చూసుకున్నప్పుడు పెట్టుబడులకి వచ్చిన దానికి సరిపోతుంది. అప్పుడు రైతు చాలా ఇబ్బంది పడతాడు, కొంతకాలాల పాటు బతుకుతుంది. అదేవిధంగా మన వ్యవసాయంలో కూడా వైవిధ్యంతో కూడుకున్నటువంటి పంటలు ఏర్పాటు చేసుకున్నప్పుడు అద్భుతంగా రిజల్ట్ వస్తుంది. అన్ని పంటలు ఉన్నప్పుడు వేరే తోటలో నుంచి వేరే పక్క నుంచి మనకి కీటకాలు ఇవన్నీ దాడి చేయవు. ఒకే పంట పెట్టినప్పుడు అన్ని వైరస్లు వస్తాయి, అన్ని రోగాలు వస్తాయి, అన్ని స్ప్రేలు చేయాల్సి వస్తుంది. ఇలా 62 రకాలు మా ఇంటికి ఏమేమి కావాలో అన్ని వ్యవసాయంలో విన్యాసం చేసుకున్నప్పుడే మంది హార్వెస్టింగ్ ఒకటే ఉంటుంది. కానీ మళ్ళా దానికి ఎరువేయాలా, స్ప్రేలు చేయాలా, మందులు కొట్టాలా, అది కొట్టాలి ఇది కొట్టాలి అనేది ఎటేది ఉండదు. ఏకదళాలు చెట్లు ఏవి, ద్విదళ చెట్లు ఏవి? 90 degrees అంటే చక్కగుండి గెర్రి రూపంలో వచ్చేటివన్నీ ఏకదళాలు. వేరు వ్యవస్థ డెప్త్ గా పోయి ఆకు రూపంలో ఉండేటువంటివన్నీ ద్విదళాలు.